అందరికీ నమస్తే అండి. నేను మీ రమేష్. వెల్కమ్ టు రమేష్ టీవీ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో పెద్దగా కొత్త విషయాలు లేకపోయినప్పటికీ 2019లో ఏవైతే వాగ్దానాలు చేసి ఆ 5 సంవత్సరాలు ఏవైతే కంప్లీట్గా 99% ప్రజలకి చేరువ చేశారో అవే వాగ్దానాలు మళ్ళీ ఇప్పుడు కూడా చేసి కాస్త మెరుగుపరిచి అవే ఇస్తామని చెప్పారు. ఈ విషయం చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, ప్రజలకి నేను వంచన చేయలేను, మనం ఏవైతే ఇవ్వగలుస్తామో అవే ఇస్తాను అని నేను మాట ఇవ్వగలుస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి లాగా అధికారం కోసం ఏవేవో పథకాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చినాక పక్కన పడేయడం నాకు చేత కాదు. నేను ఒకసారి మాట ఇచ్చాను అంటే ఖచ్చితంగా నెరవేర్చే పరిస్థితి అయితే నేను మాట ఇవ్వగలను అని చెప్పి నేను ఇస్తున్నాను. కాబట్టి ఏవి పడితే అవి ఇవ్వకుండా గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు నేను ఏమైతే ఇచ్చానో వాటిని కొనసాగిస్తూ అదే పరిపాలన నేను ఇస్తాను, ప్రజలకు మంచి జరిగిందని అనిపిస్తే నాకు ఓట్లు వేస్తారు అనే ధైర్యంతో ప్రజల మీదే పూర్తిగా నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన 2014 నుంచి 19 వరకు, అదే 19 నుంచి 24 తన గవర్నమెంట్ వరకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు గమనించమని చెప్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలారా మీరు కూడా గమనించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీకు ఇస్తామన్న పథకాలు ఏమైనా ఇచ్చారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మీకు ఇస్తామన్న పథకాలు ఎన్ని చేరాయి? మీ ఇంటికి మంచి జరిగిందా లేదా ఆలోచించుకొని మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని మనం చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మీ ఇంటికి పథకాలు వస్తాయి, పేదవాడికి మంచి జరుగుతుందని ఆశిస్తూ, అదే ప్రతిపక్షాల మాట విని మోసపోవద్దని చెప్పి మరోసారి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ మీద ఎమ్మెల్యేకు ఎంపీకు 2 ఓట్లు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జగన్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.